సరే అండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది కందుకూరు ఘటనకు సంబంధించి. ఇద్దరు స్నేహితుల మధ్య ఏదో ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పి చెప్తున్నారు. కానీ వివాదం చూస్తేనేమో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు, ఇద్దరైతే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటనకు సంబంధించి ఎలా స్పందిస్తారండి? అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఒక దోషిలాగా మాట్లాడుతున్నారు. నీకోసం మేము పార్టీకి ఓట్లేసాము, నీకోసం మేము ఇది చేసాము, నువ్వు స్పందించవేంటి, రావట్లేదేంటి, కనీసం ట్వీట్ కూడా చేయట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఉన్నారంటే వారి సామాజిక వర్గానికి చెందిన ఎవరికైనా జరిగితే వారి కుటుంబం అంతా అక్కడికి వెళ్ళి పరామర్శించారు, ఇది చేశారు, మీరు ఏం చేశారని చెప్పి మాట్లాడతారు. టోటల్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు మీరు? ఒకటండి, అక్కడ లక్ష్మీనాయుడు గారికి జరిగింది మాత్రం అన్యాయం అండి. ఫ్యామిలీలో మనిషిని కోల్పోతే ఎంత దారుణంగా ఉంటుంది అనేది అది ప్రతి ఒక్కరికి కూడా చాలా దారుణం. అవన్నీ మేము చూసి అనుభవించిన వాళ్ళు. లక్ష్మీనాయుడు పోవడం ఏమిటో కానీ కాపులు అందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి రావడానికి మాత్రం కాపులందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే విషయం ప్రతి ఒక్క సంబంధం మన 70 సంవత్సరాలుగా వెనకబడిపోయి రిజర్వేషన్లకు దూరంగా ఉన్న విషయాల్లో కూడా ఇదే టైప్ ఆఫ్ స్పిరిట్తో మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనకు 5% ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అమలు చేయించడంలో ఇదే టైప్ ఆఫ్ స్పీడ్ని చూపిస్తూ మన యువత కోసం దేనికైనా సిద్ధపడటానికి కూడా సిద్ధంగా మనం అందరం ఉండాలండి. లేటుగా స్పందించారు, మనకు తెలియటానికి కూడా 5-6 రోజులు అయిపోయింది. అయిన తర్వాత మన పెద్దలు వెళ్ళారు, రాము గారు కానీ పెద్దలు కానీ, అలాగే జేఏసీ చందు గారు కానీ, అట్లాగే మన మిగతా ఆమంచి మా బ్రదరు సోము గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు స్పందించి అక్కడికి వెళ్ళటం, అలాగే డబ్బులు కూడా డొనేషన్స్ పోగు చేసి తీసుకెళ్ళి ఇవ్వటం అనేది కానీ, హాస్పిటల్కి వెళ్ళి అందరూ కలిసి మేము 26% ఉన్న కాపులు మేమందరం ఐక్యంగానే ఉన్నాం. కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటిని మీ కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మాకే ఇలా అన్యాయం జరుగుతుంటే మేము ఎవరో చెప్పుకోవాలి?